ఒకరోజు 105 శంకుస్థాపనలు, ఆ తర్వాత వారం పాటు మరో 198 శంకుస్థాపనలు, మొత్తం కలగలిపి వారం రోజుల్లో 303 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, ప్రజల అవసరం కోసం ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఏకదాటిగా వారం రోజుల పాటు 303 అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకే రోజు 150 శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 303 పనులు, ఆ యొక్క అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా చేపట్టాలని అధికారులకి, కాంట్రాక్టర్లకి పలు సమీక్షల్లో చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పనుల పురోగతి మీద అధికారులతో, కాంట్రాక్టర్లతో, స్థానికులతో నేరుగా నేనే సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపనలు చేయించడం జరిగింది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలా మేళ్లు జరుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తులుగా ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలో పాల్గొన్నాము, కానీ మేము ఎక్కడా చేపట్టాల, ప్రజల చేతే శంకుస్థాపన చేయించాం. ఈరోజు ఆ పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ప్రజలకి అప్పచెప్పాం. అందుకే చక్కగా పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్ళేది, ఏ వార్డుకి వెళ్ళేది ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి, వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం. ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ఇంజనీర్లకు కానీ, కాంట్రాక్టర్ ఎక్కడ చెప్పకుండా ఆ నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో ఆ పనుల వద్దకు మనం ఇచ్చేసినప్పుడు అక్కడ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి, అదేవిధంగా స్థానిక ప్రజలు ఎక్కడైతే రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకుని, కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మిత్రుడు షంషుద్దీన్తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన, ప్రజలు ఎక్కడికెక్కడ భాగస్వాములు అయ్యారు. ఈ సన్న వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి కాబట్టి ఇక్కడ స్కూటర్లలో, అది కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి హెల్మెట్ ధరించి, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే స్పష్టంగా చెప్పిందో హెల్మెట్లు ధరించాలని చెప్పని, కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా నేను సైతం ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించి ఈ యొక్క పనులు పరిశీలించడం జరిగింది. ఇది ఈరోజు తాగు, ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉంటాయి. స్థానిక ప్రజలను అడిగి లోటుపాట్లు మొత్తం కూడా తెలుసుకుని, ఇంకా లోటుపాట్లు ఉంటే సరిచేసేదానికి, లేదు ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రజల సూచనలు, సలహాలు తీసుకునేదానికి, ఈ యొక్క అభివృద్ధి పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని, నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఆకస్మిక